బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సిపి సివి ఆనంద్. పబ్లిక్ ను ఎక్కడైనా సరే తోసేస్తే తాట తీస్తామని అంటున్నారు. బౌన్సర్ల తీరుకు వారిని పెట్టుకున్నటువంటి వీఐపీనే బాధ్యత వహించాలని అంటున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లే గేట్లు తీస్తున్నారని, పోలీసులను ప్రజలను కూడా వారే నెట్టేస్తున్నారని చెప్పారు సిపి సివి ఆనంద్. పోలీసులపై బౌన్సర్లు చేయి వేస్తే ఊరుకునేది లేదన్నారు. ఒక విషయము మీరు చూశారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూశారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. బౌన్సర్లందరికీ కూడా సిపి సివి ఆనంద్ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, బౌన్సర్ల ప్రవర్తన తీరుకు సంబంధించి సెలబ్రిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా సిపి సివి ఆనంద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? అసలు నల్లి సంధ్యా థియేటర్ ఘటన పైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తొలిసారిగా స్పందించారు. ఈరోజు కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసినటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్లో భాగంగా సంధ్యా థియేటర్ ఘటన పైన కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది అనే విషయానిపైన ఒక పోలీసులు వివిధ ఛానల్స్లో వచ్చినటువంటి ఫుటేజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి డిజిటల్ మీడియా ప్రసారం చేసినవి, థియేటర్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, రోడ్డు వెంట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, వీటన్నిటిని సేకరించిన తర్వాత ఒక 10 నిమిషాల నిడివితో ఉన్నటువంటి వీడియోను కూడా ఈరోజు ప్రదర్శించారు. అందులో అల్లు అర్జున్ ఎప్పుడు థియేటర్కు చేరుకున్నారు, బయట అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తూ రావడం, రోడ్ షో చేస్తూ రావడం, గేట్ లోపలికి వచ్చేటటువంటి క్రమంలో బౌన్సర్లు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులను, అభిమానులందరినీ తోసివేయడం, పైన ఉన్నటువంటి బాల్కనీలోకి కూడా అల్లు అర్జున్ ప్రవేశించడం, అక్కడ కూర్చొని సినిమా చూస్తూ ఉండగానే బయట జరిగినటువంటి తొక్కిసలాట కానీ, బయట జరిగిన రేవతి చనిపోయినటువంటి విషయాన్ని పోలీసులు అల్లు అర్జున్కి చెప్పే ప్రయత్నం చేయడం, వీటన్నిటిని కూడా సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు పోలీసులు. ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, నాకు ఎవరు ఇంటిమేట్ చేయలేదు, పోలీసులు నా దగ్గరికి ఎవరు రాలేదు, బయట రేవతి చనిపోయిందనే విషయాన్ని కూడా తనకు నెక్స్ట్ డే తెలిసిందనే విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు పోలీసులు ప్రదర్శించినటువంటి వీడియోలో మాత్రం క్లియర్ కట్గా చిక్కడపల్లి ఏసీపీ, అదేవిధంగా చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, డీసీపీ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ నేను మొత్తం సినిమా చూసిన తర్వాత కానీ బయటకు రాను అని చెప్పారు. ఎంతోసేపు వాళ్ళు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఎంతోసేపు పోలీసులు అక్కడ వాదించిన తర్వాత అల్లు అర్జున్ మొత్తం సినిమా చూస్తానని చెప్పేసరికి బయట అప్పటికే గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. దీంతో బలవంతంగా అల్లు అర్జున్ని బయటకు తీసుకొని వస్తున్నటువంటి ఫుటేజ్ను కూడా ఆ వీడియోకు జతపరిచారు. సో అల్లు అర్జున్ నిన్న చెప్తున్నటువంటి వాటికి కానీ, లేకపోతే ఈరోజు పోలీసులు ప్రదర్శించినటువంటి వీడియోకి కానీ ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. మరోవైపు ముఖ్యంగా బౌన్సర్ల తీరుపైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చాలా సీరియస్ అయ్యారు. అక్కడ పోలీసులు అక్కడ ఉన్నటువంటి అభిమానులను, అప్పటికే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట, తోపులాటను కంట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా బౌన్సర్లంతా వచ్చి అటు పోలీసులను తోసివేశారు, అభిమానులను కూడా తోసివేశారు. గేట్ల కింద కొంతమంది చిక్కుకున్నా సరే బలవంతంగా బౌన్సర్లు తోసివేశారు. ఈ ఘటన పైన కూడా చాలా సీరియస్గా స్పందించారు. ఇకపైన సెలబ్రిటీలు అయినా సరే, వీఐపీలు ఎవరైనా సరే బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే ఆ బౌన్సర్లు ఏదైనా తప్పిదాలకు పాల్పడినా, లేకపోతే ఎవరైనా తోపులాటకు కారణమైనా కూడా పూర్తి బాధ్యత ఆ సెలబ్రిటీ లేకపోతే ఆ వీఐపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏవైనా కారణాలు లేకపోతే సర్దిపుచ్చుకునే కారణాలు చెప్పినా కూడా అవన్నీ చెల్లవు. బౌన్సర్లు ఏం చేసినా సరే దానికి పూర్తి బాధ్యత మీదే అనే విషయాన్ని కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు. ముఖ్యంగా బౌన్సర్లు తమ తీరును దాటి ప్రదర్శిస్తే లేకపోతే ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా సీరియస్గా హెచ్చరించారు. మరోవైపు అల్లు అర్జున్ ఘటన పైన కూడా ఇప్పటికీ ఏమైపోలేదు, ఇక ముందు ఉంది సినిమా అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు. ఇంకా చాలా జరగబోతుంది అనే విషయాన్ని కూడా తను చెప్తూ వచ్చారు. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే వచ్చాయి. పోలీసులు మేము ముందుగానే ఇంటిమేట్ చేశాం, అక్కడ భద్రతను కల్పించామని పోలీసులు చెప్తుంటే అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం మేము అనుమతి కోరాం, పోలీసుల నుంచి అనుమతి కూడా వచ్చిందని చెప్పడం,
ఈవెన్ అల్లు అర్జున్ కూడా నేను అనుమతి కోరాను, నాకు అనుమతి ఉండడం కారణంగానే పోలీసులు నాకు రూట్ క్లియర్ చేయడం కారణంగానే నేను థియేటర్ దాకా వెళ్ళగలిగాను అని చెప్పారు. కానీ లెటర్ ఇచ్చినటువంటి క్రమంలో పోలీసులు రిజెక్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఆ వీడియోలో పొందుపరిచారు. ఏ రోజు వాళ్ళు అనుమతి కోరారు, వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి లెటర్ కానీ, ఏ టైంకు అల్లు అర్జున్ అక్కడికి ఎంటర్ అయ్యారు, క్రౌడ్ అల్లు అర్జున్ రాకముందు ఏ విధంగా ఉంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తను రోడ్ షో మాదిరిగా చేస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడు తొక్కిసలాట జరిగింది అనే విషయాన్ని కూడా టైంతో సహా పోలీసులు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ వీడియోను పొందుపరిచారు. సో ఈ వీడియోను కూడా ప్రసారం చేసిన తర్వాత క్లియర్గా సిపి చెప్పారు, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది కాబట్టి దీనిపై నేను ఎక్కువగా మాట్లాడలేను, ఈ 10 నిమిషాల వీడియో చూస్తేనే మానవత్వం ఉన్న ఎవరికైనా సరే అక్కడ జరిగింది ఏంటి అని అర్థమవుతుందని చెప్పారు. అదే ఘటన జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి ఏసీపీని, అదేవిధంగా చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ను కూడా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడించారు. ఈవెన్ చిక్కడపల్లి సిఐ ఒక క్రమంలో తను ఎమోషనల్ కూడా అయ్యారు. నా చేతులుగా నేను సిపిఆర్ చేస్తున్నటువంటి క్రమంలోనే రేవతి ప్రాణాలు కోల్పోయింది, ఆమెను కాపాడేందుకు నేను ఎస్ఐతో మౌనికతో పాటు కలిసి ఎంతో ప్రయత్నించాం, సిపిఆర్ కూడా చేశాం, కానీ తన ప్రాణాలు దక్కించలేకపోయాం, మా చేతుల్లోనే ప్రాణం పోయింది అనే విషయాన్ని కూడా చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అంటే అక్కడ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బౌన్సర్లు చేసినటువంటి హంగామా కానీ, అల్లు అర్జున్ రోడ్ షో ద్వారా వచ్చి తను చేసినటువంటి హంగామా కారణంగానే పెద్ద ఎత్తున తోపులాట అయింది అనే విషయాన్ని అటు ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ తో సహా క్లియర్ కట్గా చెప్తూ వస్తున్నారు. మరోవైపు బౌన్సర్ల తీరు వల్ల కూడా చాలా మంది గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి గేట్లు బద్దలు కొట్టుకొని రావడం, లేకపోతే గేట్ విరిగిపోయి వాళ్ళపైన పడుతున్నా సరే బౌన్సర్లు పోలీసులను కూడా నెట్టివేసినటువంటి ఘటన పైన కూడా సిపి సీరియస్ అవుతున్నారు నల్లి. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ ముద్దాయిగా ఉన్నారు ఈ కేసుకి సంబంధించి, ఎలా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన దగ్గరకు వచ్చి ఎవరు కూడా పోలీసులు ఏ రకంగానూ ఏది చెప్పలేదంటూ కూడా నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? అంటే పోలీసులు నిన్నటి వరకు కూడా పోలీసులు నిజంగానే అల్లు అర్జున్కు చెప్పలేదేమో అని భావించారు. కానీ ఈరోజు పోలీసులు విడుదల చేసినటువంటి, అంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో టెలికాస్ట్ చేసినటువంటి వీడియోని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఏసీపీ, అదేవిధంగా చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్ ఆ టైం కూడా చూపించారు, 11:30. అప్పటికే రేవతి చనిపోయినటువంటి విషయం కూడా ఉంది. 11:20కి రేవతి చనిపోయింది. ఆ క్రమంలో లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ మేనేజర్ వచ్చి నేను సార్కి చెప్తాను అని చెప్పారు. అప్పటికి పోలీసులు 5 నుంచి ఒక 10 నిమిషాల పాటు బయట వెయిట్ చేశారు. నిజంగానే మేనేజర్ వెళ్ళి చెప్పాడేమో అని భావించారు. కానీ డీసీపీ ఒక్కసారిగా వచ్చినటువంటి క్రమంలో ఈవెన్ ఇంకా అల్లు అర్జున్ బయటికి రాకపోవడంతో డీసీపీ, అదేవిధంగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ ఈ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్కి బయట ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా ఆ వీడియోలో చెప్పారు. అంటే లోపలికి ఏ టైంలో వెళ్ళారు అనేది కూడా సీసీ ఫుటేజ్లో పైన టైం మెన్షన్ అవుతోంది. ఈవెన్ డీసీపీ వెళ్ళి లోపల అల్లు అర్జున్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా నేను సినిమా మొత్తం చూసే బయటకు వస్తాను అని చెప్పారు. దీంతో బయట ఉన్నటువంటి పరిస్థితి అన్కంట్రోల్డ్గా మారడంతో అల్లు అర్జున్ను బలవంతంగా డీసీపీ, ఏసీపీ ఇద్దరు కలిసి బయటకు తీసుకొని వస్తున్నారు. ఆ ఫుటేజ్ను కూడా ఆ వీడియోలో జతపరిచారు. అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది, ముందుగా మేనేజర్కు చెప్పినా కూడా తను మేనేజర్ అల్లు అర్జున్కి చెప్తాను అన్నారు, కానీ ఆ విషయం చెప్పారా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు. అంటే ఒకవేళ చెప్పినా కూడా, మేనేజర్ చెప్పినా కూడా అల్లు అర్జున్ అదేవిధంగా కూర్చున్నాడని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏసీపీ, ఇన్స్పెక్టర్ ఇద్దరు వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పినటువంటి టైంలో కూడా అల్లు అర్జున్ ఏమాత్రం వినకుండా తను అక్కడే కూర్చున్నారు, సినిమా మొత్తం చూస్తాను అని చెప్పారు. కానీ ఏకంగా ఎప్పుడైతే డీసీపీ లోపలికి వెళ్ళి బలవంతంగా బయటకు తీసుకొని వచ్చారో ఆ ఫుటేజ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. 12 o'clock ఆ టైంలో అప్పటికే సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుంది. అంటే అల్లు అర్జున్ అక్కడ మొండిగా కూర్చున్నాడు, బయట ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు పరిస్థితి చాలా విషమంగా ఉంది అనే పరిస్థితి నేరుగా డీసీపీ కూడా వెళ్ళి చెప్పిన తర్వాత కూడా డీసీపీతో అల్లు అర్జున్ వాదించాడు అనే విషయాన్ని కూడా ఈరోజు హైదరాబాద్ సిపి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. 12 గంటలకు అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కూడా గేట్ నుంచి బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికే అల్లు అర్జున్ నోటీస్లో కూడా విషయం ఉంది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు పరిస్థితి చాలా విషమంగా ఉందన్న విషయం కూడా అల్లు అర్జున్కి తెలిసే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కారు ఓపెన్ డోర్ నుంచి ఓపెన్ అయ్యి మళ్ళీ అందరికీ అభిమానులకంతా అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడు. అంటే ఇన్సిడెంట్ జరగక ముందు తను అభివాదం చేస్తూ రోడ్ షో చేస్తూ వచ్చాడు అంటే ఒకటి, కానీ ఇన్సిడెంట్ ఇంత పెద్ద ఎత్తున జరిగి ఒక మహిళ చనిపోయింది, పెద్ద గందరగోళం జరిగింది, బయట తొక్కిసలాట తోపులాట జరిగింది అనే విషయం తెలిసినా కూడా తను వెళ్లే క్రమంలో మరోసారి అభివాదం చేస్తూ వెళ్ళాడు. దీనిపైన కూడా పోలీసులు చాలా సీరియస్ అవుతున్నారు. నెల్ని రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.